ఓకే, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్. సో లాస్ట్ క్లాస్లో మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కంప్లీట్ నోట్స్ అంతా కూడా కంప్లీట్ చేసాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? గ్లోబల్ పారామీటర్స్. సో చాట్ బాక్స్లో ఒక షీట్ ఉంది, ఓపెన్ చేయండి. గ్లోబల్ పారామీటర్స్. సో గ్లోబల్ పారామీటర్స్ని పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అంటారు. గ్లోబల్ పారామీటర్స్. మీరు ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఇన్స్టాల్ చేసుకున్నారా? చేశారా? ఎస్ సార్ చేసుకున్నా. సో కాన్సెప్ట్ ఏంటి? ఎవరో మ్యూట్ లో ఉండాలండి. ఎవరో రాణి గారు అంటే ఎవరు బాగా నాయిస్ వస్తుంది మీ వైపు నుండి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? గ్లోబల్ పారామీటర్స్. సో ఈ గ్లోబల్ పారామీటర్స్ ని పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అంటారు. పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి. సో గ్లోబల్ పారామీటర్స్ అంటే ఏంటి? పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి. సో ఎస్ఏపికి ఈ గ్లోబల్ పారామీటర్స్ అనేవి పిల్లర్స్ లాంటివి అనమాట. గ్లోబల్ పారామీటర్స్ ఆర్ పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి. సో ఇక్కడ కొన్ని కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ చేద్దాము. ఇంకా ఉన్నాయండి, 13 కాదు, ఇంకా ఉన్నాయి, చాలా ఉంటాయి. మినిమం 2 days పడుతుంది. సో చూడండి. సో ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి? ఫస్ట్ కాన్ఫిగరేషన్ మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. సో ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ ఇయర్ అని అర్థం. మనం జనరల్ అకౌంటింగ్ టెర్మినాలజీలో ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. సో ఎస్ఐపి టెర్మినాలజీలో ఈ ఫైనాన్షియల్ ఇయర్ని ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటారు. జనరల్ అకౌంటింగ్ టెర్మినాలజీలో ఫైనాన్షియల్ ఇయర్ అంటాము, ఎస్ఐపి టెర్మినాలజీలో ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటారు. ట్రాన్సాక్షన్ కోడ్ OB29. సో OB29 అనే ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా చేయొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. ఎస్ఐపి ఓపెన్ చేయండి. సో OB29 టీ కోడ్ ఇది. లేదంటే పాత్ తెలుసు కదా, పాత్ ఎలా వెళ్ళాలి? వెళ్ళండి, SPRO IMG అంటే ఇంప్లిమెంటేషన్ గైడ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ కింద చూడండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. ఐఎమ్ సారీ, బ్యాక్ వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ వెయిట్ అంటే ఫైనాన్షియల్ అది కాదండి, మీరు కొంచెం నేను చెప్పేది ఫాలో అవ్వండి ప్లీజ్. బ్యాక్ వెళ్ళండి, వన్ స్టెప్ బ్యాక్ వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ కింద ఉందండి ఇది. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. నెక్స్ట్ ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్ కింద, ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్. ఇక్కడ లెడ్జెస్ ఉందా? లెడ్జెస్ ఎలా ప్లేస్ చేయండి? లెడ్జెస్ లో ఉంటుంది లెడ్జెస్, ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్ ఎలా ప్లేస్ చేయండి. సో మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఇది. టీ కోడ్ ఎలా ఓపెన్ చేస్తాము? అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి, IMG యాక్టివిటీ. ఓకే, మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB29. ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి. మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ దాని కింద అండి ఓబి, అదే ఎగ్జిక్యూట్ చేయండి. కరెక్ట్, అంతే. సో చూడండి, సో ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్రియేట్ చేస్తాం. ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ ఇయర్ అని అర్థం. ఫైనాన్షియల్ ఇయర్ జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీలో మనం ఏమంటాము? ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. దాన్ని ఎస్ఐపి టర్మినాలజీలో ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటారు.
పొజిషన్కి వెళ్ళండి, పొజిషన్. సో V3 తీసుకోండి. V3 అంటే ఏంటి? మన ఇండియన్ కంపెనీకి V3 కంపెనీ లెవెల్, కంట్రీ లెవెల్ ఎవరైనా లెవెల్స్ ఉంటాయి. ఎవరైనా చూస్తున్నా ఇప్పుడే లేదు. నాకు ఇవాళ టుమారో నోట్స్ లింక్ చేంజ్ చేస్తానండి. మండే నుండి లింక్ వర్క్ అవ్వదు. ఎవరో అన్నోన్ పీపుల్ అందరూ జాయిన్ అవుతున్నారు. లింక్ ఎవరికి షేర్ చేయకండి, ఓకేనా? లింక్ ఎవరికి షేర్ చేయకండి ప్లీజ్. సో V3 తీసుకున్నాం. V3 అంటే మీనింగ్ ఏంటి? మన ఇండియాకి సంబంధించినటువంటి ఫిజికల్ ఇయర్ వేరియంట్ V3 వేరియంట్. ఇండియన్ కంపెనీస్కి V3 వేరియంట్ని తీసుకుంటాం. అదే ఫారెన్ కంపెనీస్ అనుకోండి K4 వేరియంట్ తీసుకుంటారు. ఇండియన్ కంపెనీస్కి V3 వేరియంట్ని తీసుకుంటాం. కంటిన్యూ చేయండి. సో V3 వేరియంట్ చూడండి, మన ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మన ఫైనాన్షియల్ ఇయర్ అనేది చూడండి ఏప్రిల్ టు మార్చ్. ఏప్రిల్ 1 2026కి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31 2027కి ఎండింగ్ అవుతుంది, అంతే కదా? సో మన ఇండియన్ కంపెనీస్కి V3 వేరియంట్ని తీసుకుంటారు. మన ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 1కి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 2027 మార్చ్ 31కి ఎండ్ అవుతుంది. తర్వాత చూడండి ఇక్కడ నంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ అని ఉంది. అంటే మీనింగ్ ఏంటి? 12 months ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. ఒక మంత్ని ఒక పోస్టింగ్ పీరియడ్స్ అంటారు. ఒక మంత్ని ఒక పోస్టింగ్ పీరియడ్ అంటారు. టోటల్గా ఎన్ని పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి? ప్రతి మంత్లో కూడా ప్రతి ఇయర్లో కూడా ఎన్ని పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి? 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. 12 months ఈజ్ ఈక్వల్ టు 1 month ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్. 1 ఇయర్లో 12 months ఉంటాయి. సో ప్రతి మంత్ని కూడా ఒక పోస్టింగ్ పీరియడ్ అంటారు. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అంటే మీనింగ్ ఏంటి? 12 months కంప్లీట్ అయిన తర్వాత కూడా మీకు ఏదైనా ప్రాజెక్ట్ డిలే అయినా ఆడిటర్ అడ్జస్ట్మెంట్స్ ఏమైనా పోస్ట్ చేయాలంటే ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగపడతాయి. టోటల్గా 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి ఎస్ఏపిలో. 1 month ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్. టోటల్గా 12 పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉంటాయి ఒక ఇయర్లో. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉంటాయి. ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి, లేదంటే ఏమైనా కరెక్షన్స్ ఉంటే అవి చేయడానికి ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగపడుతుంది. టోటల్గా 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. V3 సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అంటే ఏంటి? V3 సెలెక్ట్ అంటే ఆ V3 ముందు ఒక ట్యాబ్ ఉంది చూసారా, అది సెలెక్ట్ అంటారు ఎస్ఏపిలో దీన్ని. సెలెక్ట్, కాపీ క్లిక్ చేయండి, కాపీ. సో V3 రిమూవ్ చేయండి. V3ని రిమూవ్ చేసేయండి. V3 అనేది స్టాండర్డ్. ఇది డైరెక్ట్గా మన కంపెనీ కూడా అసైన్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఓన్గా కూడా క్రియేట్ చేయొచ్చు. V3 అనేది స్టాండర్డ్. డైరెక్ట్గా V3 మన కంపెనీ కూడా అసైన్ చేయొచ్చు, లేదంటే కాపీ కూడా చేసుకుని మనం సపరేట్గా ఒక వేరియంట్ని కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, V3 స్టాండర్డ్ కదా. ఓకే, మనం చేంజ్ చేసుకుందాం. ఏమిద్దాం? మీ కంపెనీ కోడ్ ఫస్ట్ ఏముంది? P కదా, P పోలో కదా. P ఇవ్వండి. పిఎఫ్ ఇస్తారా? పిఎఫ్ ఇవ్వండి. పిఎఫ్ అంటే ఏంటి? పి అంటే మీ పోలో అనేది మీ కంపెనీ కోడ్. ఎఫ్ అంటే ఫిజికల్ ఇయర్ వేరియంట్. లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 2 digits, న్యూమరికల్ ఆర్ ఆల్ఫా న్యూమరికల్, ఏవైనా తీసుకోవచ్చు. ఎంటర్ చేయండి. కాపీ ఆల్ క్లిక్ చేయండి. నంబర్ ఆఫ్ డిపెండెంట్స్ కాపీడ్ 508. కంటిన్యూ చేయండి. ఓకే, V3 వేరియంట్ని కాపీ చేసి పిఎఫ్ అనే వేరియంట్ని క్రియేట్ చేసాం. సేవ్ చేయండి. సేవ్, పైన టాప్లో సేవ్. కంటిన్యూ. ఓకే, సో పిఎఫ్ అనే వేరియంట్ని మనం క్రియేట్ చేసాం. లేదంటే V3ని కూడా యూజ్ చేసుకోవచ్చు. పిఎఫ్ మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏంటి? పిఎఫ్. మన ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 1కు స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31కి ఎండ్ అవుతుంది.
ఒక ఇయర్లో 12 మంత్స్ ఉంటాయి. 12 మంత్స్ ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఒక 4 ఉంటాయి. టోటల్గా 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. మనం క్రియేట్ చేసిన పోస్టింగ్ పీరియడ్ మనం క్రియేట్ చేసినటువంటి ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏంటి? పిఎఫ్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ పీరియడ్స్ పైన క్లిక్ చేయండి. పీరియడ్స్ డబుల్ క్లిక్ చేయండి. సెలెక్ట్ చేయాలి. మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ సెలెక్ట్ చేసి మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ సెలెక్ట్ చేసాము. పీరియడ్స్ పైన డబుల్ క్లిక్ చేసాం. ఇది మన ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఏప్రిల్ 1 నుండి నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31 వరకు ఉంటుంది. 12 మంత్స్ ఉంటాయి. 12 మంత్స్ ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఒక 4 ఉంటాయి. టోటల్గా 16 పోస్టింగ్ పీరియడ్స్. మన ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇది 4th మంత్. యాక్చువల్గా మనకి ఏ మంత్లో ఉన్నాం? క్యాలెండర్ ఇయర్ ప్రకారం 4th మంత్లో ఉన్నాం. బట్ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారము 1st మంత్లో ఉన్నాం. ఈ ఏప్రిల్ అనేది 1st మంత్ మనకి ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం. క్యాలెండర్ ఇయర్ ప్రకారం 4th మంత్. ఏప్రిల్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం 1st మంత్. చూడండి, ఏప్రిల్ నెక్స్ట్. ఏప్రిల్ అనేది 1st మంత్. అట్లా 1 by 1 స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ అనేది 1st. ఓకేనా? మే 2nd, జూన్ 3rd మంత్. అట్లా ఇలా కొంచెం డౌన్కి వెళ్ళండి. కొంచెం లిటిల్ బిట్ చూసారా? ఏప్రిల్ 1st, మే 2nd, జూన్ 3rd, జూలై 4th మంత్. ఇది ఇక్కడ రైట్ ఇటువైపు కనిపించేవన్నీ కూడా, లెఫ్ట్ సైడ్ కనిపించేవన్నీ కూడా క్యాలెండర్ ఇయర్ ప్రకారం మంత్స్ అనమాట. క్యాలెండర్ ఇయర్ ప్రకారం మనం 4th మంత్లో ఉన్నాం. యాజ్ పర్ ఫైనాన్షియల్ ఇయర్ 1st మంత్లో ఉన్నాం. ఏప్రిల్ అనేది 1st మంత్. ఓకేనా? కొంచెం పైకి మూవ్ చేయండి. ఇక్కడ చూడండి, మైనస్ 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 ఉన్నాయి. వీటిని ఏమంటారు? ఇయర్ షిఫ్ట్ అంటారు. ఇయర్ షిఫ్ట్. ఐఎమ్ సారీ. ఇయర్ షిఫ్ట్ అంటే మీనింగ్ ఏంటి? 2026 ఏప్రిల్ 1st స్టార్ట్ అయినటువంటి ఫైనాన్షియల్ ఇయర్ 2027లో కూడా ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో కూడా ఉంటుంది. ఓకేనా? జనవరి అనేది 10th మంత్ యాజ్ పర్ ఫైనాన్షియల్ ఇయర్. జనవరి. ఫిబ్రవరి అనేది 11th మంత్. అట్లా. ఓకేనా? మార్చ్ అనేది 12th మంత్ యాజ్ పర్ ఫైనాన్షియల్ ఇయర్. సో -1 అంటే ఏంటి? నెక్స్ట్ ఇయర్ జనవరి, ఫిబ్రవరిలో కూడా, మార్చిలో కూడా మన ఫైనాన్షియల్ ఇయర్ అనేది రన్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే -1 అంటే ఇయర్ షిఫ్ట్. అంటే 2026 ఏప్రిల్కి 1st స్టార్ట్ అయ్యి 2027 మార్చ్ 31కి ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎండ్ అవుతుంది. 2 yearsలో రన్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏమంటారు? ఇయర్ షిఫ్ట్ అంటారు. ఇయర్ షిఫ్ట్. టోటల్గా ఎన్ని పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి? 12 months ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్. ఒక నెలని ఒక పోస్టింగ్ పీరియడ్స్ అంటారు. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉంటాయి. ఇవన్నీ కూడా ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్కి. ఏదైనా టెక్నికల్ ఇష్యూ వల్ల ఈ స్పెషల్ పోస్టింగ్ ప్రాజెక్ట్ డిలే అవ్వచ్చు. ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ని ఉపయోగిస్తారు. కానీ 99% స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ని ఏ కంపెనీస్ కూడా యూజ్ చేయవు. యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంది, బట్ యూజ్ చేయవు. ప్రాజెక్ట్ 4 months డిలే అయిందంటే మీనింగ్ ఏంటి? కంపెనీ ఎంప్లాయీస్కి సాలరీస్ పే చేయాలి. ఎక్స్ట్రా బర్డెన్ అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం 12 monthsలోనే ఒక ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసేస్తారు. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ని యూజ్ చేయడం అనేది వెరీ రేర్ సిచ్యువేషన్లో మాత్రమే జరుగుతుంది. మన ఇండియన్ కంపెనీకి V3 వేరియంట్ తీసుకుంటాం. V3ని కాపీ చేసి పిఎఫ్ అనే వేరియంట్ని క్రియేట్ చేసాం. పిఎఫ్ ఎవ్రీ మంత్ ఈజ్ ఈక్వల్ టు 1 month ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్. 12 ఒక ఇయర్లో 12 months ఉంటాయి. 12 months ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉంటాయి. టోటల్గా 16 పోస్టింగ్ పీరియడ్స్. పీరియడ్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి.
ఈఎన్ ఇవ్వండి, ఈఎన్. కంటిన్యూ. ఇక్కడ చూసారా, ఏప్రిల్ అనేది ఫస్ట్ పీరియడ్, మే సెకండ్, జూన్ థర్డ్, జూలై ఫోర్త్, ఇట్లా. ఇది ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం. అదే క్యాలెండర్ ఇయర్ ప్రకారం ఏ మంత్ ఎలా ఉంటుంది? ఏప్రిల్ అంటే 4, మే అంటే 5th, జూన్ అంటే 6th. మీ క్యాలెండర్ ఇయర్ తెలుసు మీకు. జనవరి అనేది ఫస్ట్ మంత్, ఫిబ్రవరి సెకండ్ మంత్, మార్చ్ థర్డ్ మంత్, ఏప్రిల్ 4th మంత్. బట్ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం ఏప్రిల్ అనేది ఫస్ట్ మంత్ అవుతుంది, మే అనేది సెకండ్ మంత్, జూన్ థర్డ్ మంత్ అవుతుంది. ఓకేనా? సో మనం ఏం క్రియేట్ చేసామో ఫిజికల్ ఇయర్ వేరియంట్. జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీలో దీన్ని ఏమంటారంటే ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. ఫైనాన్షియల్ ఇయర్ని ఎస్ఏపి టర్మినాలజీలో ఏమంటారు? ఫిజికల్ ఇయర్ వేరియంట్, ఫిజికల్ ఇయర్ అంటారు, ఫిజికల్ ఇయర్. సో ఫిజికల్ ఇయర్కి అవసరమైనటువంటి ఒక వేరియంట్ని మనం క్రియేట్ చేసాం. ఏంటా వేరియంట్ ఏంటి? పిఎఫ్ లేదంటే V3 స్టాండర్డ్ అది తీసుకోవచ్చు. సో మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏంటి? పిఎఫ్ లేదంటే V3ని కూడా అసైన్ చేయొచ్చు. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. సో ఫస్ట్ వన్ కంప్లీటెడ్. ఫస్ట్ వన్ అనేది కంప్లీటెడ్ ఫస్ట్ వన్. సో ఈ చూడండి తర్వాత అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్. అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్. సో ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని మనం ఏం చేయాలి? మన కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. ట్రాన్సాక్షన్ కోడ్ OB37. OB37 ఎస్ఏపి ఓపెన్ చేయండి. OB37 ఎస్ఏపి ఓపెన్ చేయండి. సో మనం క్రియేట్ చేసినటువంటి ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని మన కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. వెయిట్ బ్యాక్ వెళ్ళండి. ఎందుకు జస్ట్ బ్యాక్ అంటే ఏంటి? ఈ ట్యాబ్ యూజ్ చేయండి. మీరు స్లాష్ ఇచ్చేస్తే మళ్ళీ పాత అంతా పోతుంది. బ్యాక్ వెళ్ళండి. అది కిందనే ఉంది చూసారా? ఇది అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్, ట్రాన్సాక్షన్ కోడ్ OB37. ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్ మీ కంపెనీ కోడ్ అండి. మీ కంపెనీ కోడ్ ఏంటి? PO పోలోనా? పోలో. అవన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఏ కాన్ఫిగరేషన్ ఏం చేస్తారన్నది. కంటిన్యూ చేయండి. సో ఇక్కడ అసైన్ చేయాలి. మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏంటి? ఏం క్రియేట్ చేశారు? పిఎఫ్ కదా. పిఎఫ్ అనేది మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ మనం క్రియేట్ చేసాం. లేదంటే V3 స్టాండర్డ్గా ఉంది, V3ని కూడా తీసుకోవచ్చు. మన ఇండియన్ కంపెనీకి V3 తీసుకుంటాం, ఫారెన్ కంపెనీకి K4 వేరియంట్. ఒక్కొక్క కంట్రీలో ఒక్కోలా ఉంటుంది ఫైనాన్షియల్ ఇయర్ అనేది. అన్ని కంట్రీస్లో ఒకేలా ఉండదు. మనం ఇక్కడ పిఎఫ్ అనేటటువంటి ఫిజికల్ ఇయర్ వేరియంట్ని అసైన్ చేసాం. పిఎఫ్ అనేది మనం V3 నుండి కాపీ చేసాం. లేదు, V3ని కూడా డైరెక్ట్గా ఇవ్వచ్చు. V3 ఇస్ ద స్టాండర్డ్ ఫిజికల్ ఇయర్ వేరియంట్, ప్రీ డిఫైన్డ్, SAP డిఫైన్డ్ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్. సో V3 ఇవ్వచ్చు, లేదంటే పిఎఫ్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఓన్గా క్రియేట్ చేసాం కాబట్టి, V3ని కాపీ చేసాం కాబట్టి. పిఎఫ్ ఇవ్వండి, ఎంటర్. లాస్ట్లో ఎల్లో మెసేజ్ ఫామ్ అయితే ఏం చేయాలి? దీనివల్ల ఏమీ కాదు, ఇక్కడ వేరే వాళ్ళు ఎవరో అసైన్ చేయలేదు, దానివల్ల ఇలా ఎల్లో మెసేజ్ అని వస్తుంది. సేవ్ బటన్ హైలైట్ అయ్యేంత వరకు ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ స్లోగా చేయండి. వెయిట్, సేవ్ బటన్ హైలైట్ అయింది కదా, సేవ్ చేయండి. TR జనరేట్ అయ్యేంత వరకు ఎంటర్ చేయండి. కంటిన్యూ. సో మనం ఏం చేసాము? ఫిజికల్ ఇయర్ వేరియంట్ని క్రియేట్ చేసాం. ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ ఇయర్ అని అర్థం. జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీలో ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. ఈ ఫైనాన్షియల్ ఇయర్ వేరియంట్ని మన కంపెనీ కోడ్కి అసైన్ చేసాము. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ ఇన్ SAP FI. ఆల్ ఆబ్జెక్టివ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ we will assign or mapping to our company code. ప్రతిదీ కూడా డైరెక్ట్గా అవ్వచ్చు, ఇండైరెక్ట్గా అవ్వచ్చు.
మన కంపెనీ కోడ్కి అసైన్ చేయడం జరుగుతుంది. క్లియర్ కదా? అది నెక్స్ట్ సేవ్ అయిపోయిందా? డేటా వాస్ సేవ్, లాస్ట్ ఇలా మెసేజ్ కనిపించాలి, డేటా వాస్ సేవ్ అని రావాలి. ఓకే, సేవ్. నెక్స్ట్ ఫస్ట్ వన్ కంప్లీటెడ్. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ టూ కాన్ఫిగరేషన్స్ అనేవి కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టీ కోడ్ ఏంటి? OBBO. వెళ్ళండి, SAP ఓపెన్ చేయండి. మనం పాత్ ద్వారా వెళ్దాం. OBBO అంటే తెలుసు కదా మీకు ఏంటో. టీ కోడ్ తెలుసు. టీ కోడ్ అంటే డైరెక్ట్గా టీ కోడ్ ఇచ్చేయచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. ఇక్కడ బ్యాక్ బటన్ హైలైట్ ఎంటర్ ప్రెస్ అవ్వలేదు. చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఎల్లో మెసేజ్ వస్తే ఎంటర్ ప్రెస్ చేయడమే, ఏం లేదు. వెయిట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పోస్టింగ్ పీరియడ్స్ క్లిక్ చేయండి, ఎలాబరేట్ చేయండి. పోస్టింగ్ పీరియడ్ ఎలాబరేట్ చేయండి. డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ పోస్టింగ్ పీరియడ్. టీ కోడ్ ఓపెన్ టీ కోడ్ ఓపెన్ చేయండి. ఓకేనా? టీ కోడ్ టీ కోడ్ ఏంటి? OBBO. ఇది టీ కోడ్. లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. లేదంటే డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ కూడా చేయొచ్చు. ఓకే, కమాండింగ్ ఫీల్డ్లో టీ కోడ్ ఇవ్వచ్చు, లేదంటే పాత్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, మీ ఇష్టం. పాత్ ప్రాబ్లంగా ఉందంటే టీ కోడ్స్ యూజ్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ పోస్టింగ్ పీరియడ్. కొత్తగా క్రియేట్ చేయాలి మనం న్యూ ఎంట్రీస్. మనం ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని క్రియేట్ చేస్తున్నాం. వేరియంట్ నేమ్ అనేది మీ ఇష్టం, ఏదైనా ఇవ్వచ్చు. యూ కెన్ సెటప్ ఎనీ 4 డిజిట్స్. PO PV ఇవ్వండి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ PO అంటే మీ కంపెనీ కోడ్, PV అంటే పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 4 డిజిట్స్. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్. నేమ్ ఇవ్వండి. డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ అలా కాదు, పని చేద్దాం. సరే ఇవ్వండి. వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. అంత అవసరం లేదు మనకి, అలా ఎందుకు, ఓపెన్ చేద్దాం, వేసేయండి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఫర్ పోలోన్ ఇవ్వండి, బెటర్ కదా. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. VARIANT. లాస్ట్లో మీ కంపెనీ కూడా ఇవ్వాలి. ఓకే, సేవ్ చేయండి. సో ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అంటే ఎందుకు ఉపయోగపడుతుంది చెప్తాను మీకు, కంటిన్యూ చేయండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్లో అర్థమవుతుంది. షీట్ ఓపెన్ చేయండి. సో పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ OB52. వెళ్ళండి. బ్యాక్ వెళ్ళాలి, జస్ట్ బ్యాక్. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్, అగైన్ బ్యాక్. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్, అది ఇది. టీ కోడ్ ఏంటి? OB52. ఇది ఎగ్జిక్యూట్. సో న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. న్యూ ఎంట్రీ. మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏం క్రియేట్ చేసాము ఇవ్వండి. PO PV జస్ట్ నో క్రియేట్ చేసాం కదా, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, డ్రాప్ డౌన్ చేసిన వెంటనే. ఇవ్వండి. సో నెక్స్ట్ ట్యాబ్ పట్టుకోండి. మీ ట్యాబ్ ఆప్షన్ ఉంటుంది చూసారా, TAB ఉంటుంది మీ కీబోర్డ్లో. ట్యాబ్ పట్టుకుంటే ఇలా మూవ్ అవుతుంది కర్సర్ అనేది. ఓకే, ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. సో ఇక్కడ ప్లస్ అంటే మీనింగ్ ఏంటి? వ్యాలిడ్ ఫర్ ఆల్ అకౌంట్ టైప్స్. సో అకౌంట్ టైప్స్ ఏమేమి ఉన్నాయి? A అంటే అసెట్స్, D అంటే కస్టమర్స్, K అంటే వెండర్, M అంటే మెటీరియల్,
ఎస్ అంటే జనరల్ లెడ్జర్, వి అంటే కాంట్రాక్ట్ అకౌంట్స్. సో ప్లస్ తీసుకుంటే అన్నిటికీ ఆల్ టైప్స్ ఆఫ్ ది అకౌంట్స్ కి అప్లికబుల్ అవుతుంది. సో ఇవి గుర్తుండాలి మీకు ఇంటర్వ్యూకి వచ్చినది. అకౌంట్ టైప్స్ ఎన్ని ఉంటాయి? ఇవి ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్స్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్, వి అంటే కాంట్రాక్ట్ అకౌంట్స్. సో ఇలా టోటల్గా ఈ అకౌంట్ టైప్స్ అనేవి ఉంటాయి. సో మనం చేసే కాన్ఫిగరేషన్ అనేది అన్నిటికీ అప్లికబుల్ అవ్వాలంటే ప్లస్ తీసుకోవాలి, లేదంటే ఇండివిజువల్గా కూడా ఏడీకేఎంఎస్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ప్లస్ తీసుకుంటున్నాను అంటే ఏంటి, మనం చేసే యాక్టివిటీస్ అనేవి ఆల్ టైప్స్ ఆఫ్ ది అకౌంట్స్కి అప్లికబుల్ అవుతాయి. ప్లస్ ఇస్తున్నాను, ప్లస్ ఇవ్వండి. నెక్స్ట్ ఫ్రమ్ పీరియడ్, అది కాదు ఇక్కడ ఇవ్వాలి. ఫ్రమ్ పీరియడ్ అంటే మీనింగ్ ఏంటి? మనం ఏ పీరియడ్లో ఉన్నాము? యాజ్ పర్ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ మంత్లో ఉన్నాం. అంతే కదా, ఫస్ట్ పీరియడ్లో ఉన్నాం. మంత్ అనకూడదు, పీరియడ్ అనాలి. 1 month ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్. 1 ఇవ్వండి. ఇయర్ 2026 కదా మన ఫైనాన్షియల్ ఇయర్, 2026 2 పీరియడ్ 12 ఇవ్వండి. సో ఇక్కడ చూసారా 1 to 12 ఇచ్చాను. 1 to 12 అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ 1 to 12 ఇచ్చాం అంటే ఏంటి, 12 monthsని కూడా ఓపెన్ చేసేసాం. సో ఎండ్ యూజర్ ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలంటే ఈ మంత్స్ అనేవి లేదంటే ఈ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఓపెన్ చేయాలి కన్సల్టెంట్ అనేవాళ్ళు. ఇది మంత్ ఎండింగ్ యాక్టివిటీ అంటారు. ఇక్కడ పీరియడ్ అనేది ఓపెన్ చేసి ఉంటేనే ఎండ్ యూజర్ అనేవాడు ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయగలుగుతాడు, లేకపోతే చేయలేడు. సో ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీస్ని కంట్రోల్ చేస్తుంది. ఏ ఫీల్డ్కి సంబంధించిన, ఏ మంత్కి సంబంధించిన లేదంటే ఏ పీరియడ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ చేయాలి, ఏ మంత్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ చేయాల్సిన అవసరం లేదు అనేది ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఫంక్షనాలిటీ మెయింటైన్ చేస్తుంది. సో ఇక్కడ నేను 12 months ఇచ్చేసాను. 1 to 12 అంటే ఏంటి, 12 monthsకి సంబంధించిన ఎనీ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయొచ్చు. అలా కాదు, నేను 1 to 1 ఇచ్చాను, ఇక్కడ కూడా 1 ఇచ్చాను, 12 ఇవ్వకుండా. అంటే ఓన్లీ ఏప్రిల్ మంత్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేయొచ్చు. 1 to 2 ఇచ్చాను. సో ఫస్ట్ 2 months అంటే ఏప్రిల్ అండ్ మార్చ్, ఓకేనా? సో ఏప్రిల్, మే, ఈ 2 months కూడా ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయొచ్చు. సో ఏ మంత్కి సంబంధించిన ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయగలుగుతారు అనేది కంట్రోల్ చేయడానికి ఈ పోస్టింగ్ పీరియడ్, ఈ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది పనిచేస్తుంది. నేను 1 to 12 ఇచ్చాను, 12 months కూడా పోస్ట్ చేసేయచ్చు. 1 to 1 ఇస్తే ఓన్లీ ఏప్రిల్కి మాత్రమే ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయగలుగుతారు ఈ మంత్వి. నెక్స్ట్ మంత్ ఎంట్రీస్ పోస్ట్ చేయాలంటే ఇక్కడ పీరియడ్ అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్టివిటీ అనేది మంత్ ఎండింగ్ యాక్టివిటీ, ఓకేనా? మే కూడా పని చేయాలంటే ఇక్కడ 2 ఇవ్వాలి. జూన్ కూడా పని చేయాలంటే 3 ఇవ్వాలి. ఇక్కడ నేను 12 ఓపెన్ చేసేసాను, 12 పీరియడ్స్ని ఓపెన్ చేసేసాను. అంటే 12 పీరియడ్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అనేవి పోస్ట్ చేయగలుగుతారు. తర్వాత ఇయర్ 2025 26 ఇవ్వండి. పీరియడ్ 2 ఫ్రమ్ పీరియడ్ అన్నాడు. ఇవ్వండి, అక్కడ ఫ్రమ్ పీరియడ్ 13. ఇయర్ 2026 26 అండి, ఇక్కడ కూడా 26, 25 అయిపోయింది కదా. తర్వాత 16 2026 తర్వాత 16 అంటే ఏంటి, 13 to 16 అంటే ఏంటి, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. టోటల్గా ఎన్ని మంత్స్ ఉంటాయి? 1 month ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్. 12 months ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్ అని అర్థం. సేవ్. ఇక్కడ కూడా ఇయర్ ఇవ్వండి, 2026 ఇవ్వాలి. ఎంటర్, సేవ్, కంటిన్యూ చేయండి. చూసారా, డేటా వాస్ సేవ్డ్.
సో దీని ఏమంటారు, మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఇస్ ద వన్ కైండ్ ఆఫ్ ది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఇక్కడ నేను 1 to 12 ఇచ్చాను, అంటే ఏంటి, 12 months కూడా ఓపెన్ చేసేసాను. కాబట్టి ఎండ్ యూజర్ ఎనీ మంత్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అనేవి చేసుకోవచ్చు. 1 to 1 ఉంది, ఎగ్జాంపుల్ 1 to 1 ఇచ్చాను. ఇక్కడ నేను చూడండి 1 to 1 ఇచ్చాను, అంటే ఓన్లీ ఫస్ట్ మంత్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేయగలుగుతారు. సో ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. యాజ్ ఏ SAP FICO consultant, every month end we need to take approval from the specific manager, close the current period and open the next upcoming period. సో ప్రాపర్ అప్రూవల్స్ తీసుకోవాలి సుపీరియర్స్ నుండి. అప్రూవల్స్ తీసుకుని కరెంట్ పీరియడ్ని క్లోజ్ చేసి నెక్స్ట్ పీరియడ్ని ఓపెన్ చేయాలి. నెక్స్ట్ పీరియడ్ ఓపెన్ చేస్తేనే ఎంట్రీస్ అనేవి పోస్ట్ అవుతాయి, లేకపోతే పోస్ట్ అవ్వవు, ఎర్రర్స్ వచ్చేస్తాయి. సో ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. కొంచెం రైట్ సైడ్కి వెళ్ళండి. సో ఈసీసీలో ఈ విధంగా ఉంటుంది. S4 హనాలో ఎలా ఉంటుంది, S4 హనాలో ఇక్కడ వన్ మోర్ కాలం అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ వన్ మోర్ కాలం అనేది యాడ్ అవుతుంది. దేనికి సంబంధించింది, కంట్రోలింగ్ ఏరియాకి సంబంధించింది. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఉంటుంది. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఎందుకు ఉపయోగపడుతుంది, కాస్ట్ ఎలోకేషన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. సిఓకి సంబంధించింది. అది ఒక కాలమ్స్ అనేవి ఇక్కడ యాడ్ అయింది S4 హనాలో. అంతే, ఈసీసీ S4 హనా రిమైనింగ్ అంతా కూడా సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటుంది. సో S4 హనాలో వన్ మోర్ కాలం అనేది ఇక్కడ ఎక్స్ట్రా యాడ్ అయింది. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కాస్ట్ ఎలోకేషన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్, క్యాంటీన్ ఎవరెవరు ఉపయోగిస్తారు, HR డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, లేదంటే ఆల్ టైప్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా హ్యాండిల్ చేస్తారు. ఆల్ టైప్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా హ్యాండిల్ చేస్తారు. సో ఇట్లా డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా హ్యాండిల్ చేస్తారు. ఇట్లా హ్యాండిల్ చేసేటప్పుడు ఆ కాస్ట్ అనేది అన్ని డిపార్ట్మెంట్స్ కి షేర్ చేయాలి. క్యాంటీన్ ఎక్స్పెన్సెస్ అనేవి ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు యూజ్ చేస్తారు. సో ఆ కాస్ట్ అనేది ఆల్ డిపార్ట్మెంట్స్ కి షేర్ చేయాలి. అటువంటప్పుడు ఈ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అనేది ఉపయోగపడుతుంది. సో సిఓకి సంబంధించింది. వాటికి సంబంధించిన పీరియడ్స్ ని ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి కూడా S4 హనాలో వన్ మోర్ కాలం అనేది యాడ్ అయింది. క్లియర్ కదా. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ చూడండి ADKMS ఇవన్నీ సెలెక్ట్ చేయండి. ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్. కాపీ యాజ్, కాపీ చేయండి. ఈ కాన్ఫిగరేషన్ చేయకపోయినా ఏమీ కాదు, బట్ చేద్దాం. సో ఎంటర్ ఇవ్వకుండా 0001 రిమూవ్ చేసేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి ఇక్కడ. ఐఎమ్ సారీ, మీ కంపెనీ కోడ్ కాదు, మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వాలి. PO PV మీరు ఏమేమి క్రియేట్ చేస్తారో కూడా గుర్తుపెట్టుకోవాలి. PO PV ఇవ్వండి. ఎంటర్ చేయకండి. 0001 రిమూవ్ చేయండి. క్రింద కూడా తీసేసి PO PV ఇవ్వాలి. స్లోగా చేయండి, కంగారు పడకండి. శేఖర్ గారు స్లోగా చేయండి, డోంట్ వరీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి 2012 ఉంది. 2012 ఇవన్నీ తీసేసి 2026 ఇవ్వాలి. ఇవన్నీ మార్చేయండి. 2026.
ఏడికేఎంఎస్ అంటే ఏంటి? అకౌంట్ టైప్స్ అని అర్థం. అంటే అకౌంట్ వైజ్ గా కూడా పీరియడ్స్ ని ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు. అకౌంట్స్ వైజ్ గా కూడా, అంటే అకౌంట్ వైజ్ గా కూడా. ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్స్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్ అని అర్థం. సేవ్. సో ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్టివిటీ అనేది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఎవరి మంత్ ఎండ్ వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ ది స్పెసిఫిక్ మేనేజర్, క్లోజ్ ది కరెంట్ పీరియడ్ అండ్ ఓపెన్ ది అప్కమింగ్ పీరియడ్. ఈ పీరియడ్ ని క్లోజ్ చేసేసి నెక్స్ట్ పీరియడ్ ని ఓపెన్ చేయాలి. చేస్తేనే ఎండ్ యూజర్ అనేవాడు అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్ ని, అకౌంటింగ్ ఎంట్రీస్ అనేది చేయగలుగుతాడు. సో ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది కంట్రోల్ ది ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీస్. ఎండ్ యూజర్ ఒక ట్రాన్సాక్షన్ చేయాలి, ఏ మంత్ సంబంధించిన ట్రాన్సాక్షన్ చేయాలి అనేది ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది డిసైడ్ చేస్తుంది. దీని ద్వారా ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తాం. పీరియడ్ ఓపెన్ చేయాలన్నా, పీరియడ్ ని క్లోజ్ చేయాలన్నా మేనేజ్మెంట్ నుండి, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ నుండి ప్రాపర్ అప్రూవల్స్ అనేవి తీసుకోవాలి. తీసుకోకుండా పీరియడ్స్ ని క్లోజ్ చేయకూడదు, ఓపెన్ కూడా చేయకూడదు. ఓకేనా? అలాగే ఇక్కడ చేంజెస్ ఏంటి? సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కి సంబంధించిన పీరియడ్స్ ని ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి S4 HANAలో వన్ మోర్ కాలం అనేది యాడ్ చేశారు. రిమైనింగ్ అంతా కూడా సేమ్ టు సేమ్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్. ఇప్పటివరకు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ఒకేలా ఉంటాయి, ఏమీ చేంజెస్ లేవు. 99% ఒకేలా ఉంటాయి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ సార్ సేవ్ అవ్వలేదు సార్, సేవ్ బటన్. ఎంటర్ ప్రెస్ చేయండి అవుతుంది. ఓకే సార్. సార్ ఇక్కడ 12, ఇక్కడ 12 ఉంది, అది 13 పెట్టాలా 12 అయినా సార్? వెయిట్ ఇక్కడ ఏముంది? 1 to 12 అది మార్చారా, మూవ్ చేశారా? లేదు సార్, నేనేం 13 ఇవ్వండి. 13 to 16 కదా, అన్ని మార్చండి. ఇప్పుడు ఓకేనా సార్? అండ్ వన్ మోర్ ఇక్కడ జిఎల్ అకౌంట్స్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. సో జిఎల్ అకౌంట్స్ నెక్స్ట్ క్లాస్లో చేయాల్సిన అవసరం లేదు, చేయడానికి ఆప్షన్ ఉంది. జిఎల్ అకౌంట్స్ ఎందుకు ఇస్తాము? ఏ అంటే ఎస్ఎస్ కి సంబంధించిన జిఎల్ అకౌంట్స్, డి అంటే కస్టమర్స్ కి సంబంధించినవి, కే అంటే వెండార్స్ కి సంబంధించినవి. అటువంటి జిఎల్ అకౌంట్స్ కూడా ఇక్కడ అసైన్ చేసుకోవచ్చు, బట్ నాట్ రిక్వైర్డ్. ఎంటర్, సేవ్. లాస్ట్లో మెసేజ్ ఇట్లా రావాలి, డేటా వాస్ సేవ్డ్. సో ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్టివిటీ అనేది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. షీట్ ఓపెన్ చేయండి. ఓకే, నెక్స్ట్ అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు కంపెనీ కోడ్, 5th స్టెప్. సో కంపెనీ కోడ్కి మనం ఏం చేయాలి? పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ని అసైన్ చేయాలి. ట్రాన్సాక్షన్ కోడ్ OBBP లేదంటే సేమ్ పాత్ వెళ్ళండి. అసైన్మెంట్స్ ఉంటుంది చూడండి ఇక్కడ, అసైన్ వేరియంట్ కంపెనీ కోడ్ ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. టైటిల్ బార్లో చూస్తే మీకు అర్థమవుతుంది మనం ఏం చేస్తున్నాం అనేది, టైటిల్ బార్లో. సో ఇక్కడ ఏం చేయాలి? మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ని ఇవ్వాలి. ఇవ్వండి PO P, ఇది. లేదంటే ఇక్కడ నో రిజల్ట్ ఫౌండ్ అని డ్రాప్ డౌన్ చేయొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ డ్రాప్ డౌన్ చేయండి, కనిపిస్తుంది. మీకు కనిపించకపోతే ఫైండ్ లో కూడా వెళ్ళొచ్చు. ఫైండ్ PO కాదు కదా, మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి. PO PF కనిపించేయండి, కనిపించలేదా? ఇది ఇక్కడ సెర్చ్ చేయండి, ఫైండ్. కంటిన్యూ. రావట్లేదా? కింద ఎక్కడో ఉంటుంది, ఇక్కడ డౌన్కి వెళ్ళి డ్రాప్ డౌన్ వెళ్ళి క్లిక్ చెక్ చేయండి. ఇక్కడ ఉంది చూడండి, POPV ఇదే కదా? ఎస్ సార్. ఇవ్వండి, మర్చిపోకండి. క్లోజ్ చేయండి, సెలెక్ట్ చేసి ఎంటర్ చేయాలి. కంటిన్యూ, సేవ్, ఎంటర్, సేవ్.
సేవ్ చేయండి. క్లియర్ కదా? నెక్స్ట్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. సో వాట్ ఈస్ మీన్ బై ఫీల్డ్ స్టేటస్ వేరియంట్? వాట్ ఈస్ మీన్ బై ఫీల్డ్ స్టేటస్ వేరియంట్? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే ఎండ్ యూజర్ అనేవాళ్ళు ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు. ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి? బిజినెస్ ఏరియా ఇవ్వాలా, అవసరం లేదా? కాస్ట్ సెంటర్ ఇవ్వాలా, అవసరం లేదా? ప్రాఫిట్ సెంటర్ ఇవ్వాలా, అవసరం లేదా? టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలా, అవసరం లేదా? రిఫరెన్స్ ఫీల్డ్ ఇవ్వాలా, అవసరం లేదా అనేది మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ద్వారా కంట్రోల్ చేస్తాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, which field is required, which field is not required, which field is optional, which field is surplus అనేది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ద్వారా కంట్రోల్ చేస్తాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఒక ఎండ్ యూజర్ ఒక ట్రాన్సాక్షన్ చేస్తున్నాడు, ఒక అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేస్తున్నాడు, ఒక డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తున్నారు. చేసే టైంలో ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి? డాక్యుమెంట్ డేట్ ఇవ్వాలి, పోస్టింగ్ డేట్ ఇవ్వాలి, రెఫరెన్స్ ఫీల్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలి, బిజినెస్ ఏరియా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో ఎలా చేయాలి, ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి అనేది కంట్రోల్ చేయడానికి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఉపయోగపడుతుంది. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్స్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అన్నారు. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనే ఉంటాయి. ఆ గ్రూప్ ద్వారా ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఎలా ఉంటాయి అవి? G001, G002, G003 ఇలా ఉంటాయి. సో వాటి ద్వారా మనము ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తాం. Which field is required, which field is not required, which field is optional, which field is surplus అనేది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ద్వారా కంట్రోల్ చేస్తాం. ఇంటర్వ్యూలో అడుగుతారు, వాట్ యు మీన్ బై ఫీల్డ్ స్టేటస్ వేరియంట్? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఈస్ నథింగ్ బట్ it can control the end user accounting entry fields at the time of accounting entry posting. Which field is required, which field is not required, we can control from the ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ట్రాన్సాక్షన్ కోడ్ OBC4 లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. వెళ్ళండి, ఎస్సీబీలోకి వెళ్ళండి. ఇక్కడ కాదు, వేరే చోటు ఉంటుంది. పైన ఫీల్డ్స్ చూసారా? ఫీల్డ్స్, కస్టమర్ ఫీల్డ్స్. ఇక్కడ కస్టమర్ ఫీల్డ్స్ లో వెయిట్ ఇక్కడ ఎక్కడ ఉంటుంది? డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఇదే కదా, OBC4. ఎగ్జిక్యూట్. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని మనం క్రియేట్ చేద్దాం. ఒకటి 0001 సెలెక్ట్ చేయండి. కాపీ యాజ్ క్లిక్ చేయండి. 0001 అనేది ప్రీ డిఫైన్డ్ స్టాండర్డ్. 0001 అనేది రిమూవ్ చేసేస్తున్నాను. యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఏమైనా ఇవ్వచ్చు. ఏమిద్దాము? PO, మీ కంపెనీ కూడా మ్యాండేటరీగా ఫస్ట్ 2 digits అనేది తీసుకోండి. PO FV లేదంటే FS ఏదైనా ఇవ్వచ్చు. FV ఇవ్వండి. F అంటే ఫీల్డ్ స్టేటస్, V అంటే వేరియంట్. FV లాస్ట్లో RK16 రిమూవ్ చేసేసి మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఫీల్డ్ స్టేటస్ ఫర్ పోలో. ఎంటర్. కాపీ ఆల్. కంటిన్యూ. సేవ్. కంటిన్యూ. ఇక్కడ చూసారా, ఇది మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్.
ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఎందుకు ఉపయోగపడుతుంది? విత్ హెల్ప్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వీ కెన్ కంట్రోల్ ది ఎండ్ యూజర్ ఫీల్డ్స్ at the time of accounting entry posting, which field is required, which field is not required, or which field is optional, or which field is surplus. We can control from the field status groups. Field status variant contains different types of the field status groups. Field status variant లో field status groups ఉంటాయి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఏముంటాయి? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనే ఉంటాయి. ఇక్కడ 1 minute, ఐఎమ్ సారీ. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఏమున్నాయి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ 1 minute. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ వేరియంట్ సెలెక్ట్ చేసుకోండి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇది మన వేరియంట్ ఇది సెలెక్ట్ చేసుకోండి, అది కాదు. మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటి? ఇది. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ పైన డబుల్ క్లిక్ చేయండి. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో ఏమేమి ఉన్నాయి? డిఫరెంట్. ఇది మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉన్నాయి. G001, G002, G003, G004, G005 ఇవన్నీ ఉన్నాయి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటైన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఎగ్జాంపుల్ G001 పైన డబుల్ క్లిక్ చేయండి. జనరల్ డేటా డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా? సర్ప్లస్, రిక్వైర్డ్, ఆప్షనల్. టెక్స్ట్ ఫీల్డ్ మ్యాండేటరీ ఇవ్వాలంటే టెక్స్ట్ ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకోవాలి. టెక్స్ట్ ఫీల్డ్ మ్యాండేటరీ ఇవ్వాలంటే రిక్వైర్డ్లో ఉంది. సర్ప్లస్లో ఉంటే టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఎండ్ యూజర్ కనిపించదు. ఆప్షనల్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఎండ్ యూజర్ అనేవాడు టెక్స్ట్ ఫీల్డ్ ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా ఎంట్రీ పోస్ట్ అవుతుంది. అసైన్మెంట్ నెంబర్ సర్ప్లస్లో ఉంటే ఎండ్ యూజర్ కనిపించదు. రిక్వైర్డ్లో ఉంటే అసైన్మెంట్ నెంబర్ మ్యాండేటరీగా ఇవ్వాలి. ఆప్షనల్లో ఉంటే అసైన్మెంట్ నెంబర్ ఎంటర్ చేసినా చేయకపోయినా ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. ఇది అసైన్మెంట్ నెంబర్ తీసి రిక్వైర్డ్లో ఉంచండి, సర్ప్లస్లో ఉంచండి, అవసరం లేదు. లేదంటే ఆప్షనల్లో ఉంచండి, ఎట్లయినా పర్వాలేదు. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. ఎగ్జాంపుల్ G001. G001లో ఇవన్నీ ఉన్నాయి. టెక్స్ట్ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్లో పెట్టాడు. అంటే ఏంటి? ఎండ్ యూజర్ అనేవాడు ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలి. ఆప్షనల్లో ఉంచేస్తే ఎండ్ యూజర్ అనేవాడు టెక్స్ట్ ఫీల్డ్ ఎంటర్ చేసినా చేయకపోయినా ఎంట్రీ అనేది పోస్ట్ అయిపోతుంది. సో ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీ, ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీ కాదు. విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఎవరు కన్ఫర్మ్ చేస్తారు? మీ క్లయింట్ చెప్తారు. మీకు క్లయింట్ చెప్పేదాన్ని బట్టి ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీ ఇవ్వాలి, ఏ ఫీల్డ్ మ్యాండేటరీ ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది మనము కాన్ఫిగరేషన్ చేయాలి. సో ఇక్కడ మనం కంట్రోల్ చేసే దాన్ని బట్టి ఎండ్ యూజర్ అనేవాళ్ళు ఇన్పుట్స్ ఇస్తారు. నేను టెక్స్ట్ ఫీల్డ్ రిక్వైర్డ్లో పెట్టేశాను టెక్స్ట్ ఫీల్డ్ అనేది. సో ఎండ్ యూజర్ టెక్స్ట్ ఫీల్డ్ ఎంటర్ చేస్తేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది. ఆప్షనల్లో ఉంచేసాము. సో ఎంటర్ చేసినా చేయకపోయినా ఎంట్రీ పోస్ట్ అవుతుంది. ఇట్లా ఈ విధంగా మనకి ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఉపయోగపడుతుంది. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటైన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. ఎగ్జాంపుల్ G001, G002, G003 ఇలా ఉంటాయి. ఓకేనా? సేవ్ చేయండి. ఓకే. సో ఇక్కడ G003 కూడా ఉంది, G004 ఉంది. సో బేస్డ్ ఆన్ ది GL అకౌంట్ యాక్చువల్గా మనం ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేవి GL అకౌంట్కి అసైన్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్లో GL అకౌంట్ క్రియేట్ చేస్తాం, వాటికి అసైన్ చేస్తాం. ఓకేనా? సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ని 1 minute ఎందుకు ఇలా వస్తున్నది? ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. ఈ గ్రూప్ని బేస్గా చేసుకుని
విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ ఆప్షనల్ అనేది బ్యాక్ ఎండ్ లో మనం కంట్రోల్ చేస్తాం. సో దీన్ని బేస్గా చేసుకుని ఎండ్ యూజర్ అనేవాడు మ్యాండేటరీ ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీ ఇవ్వాల్సిన అవసరం లేదనేది ఎంటర్ చేస్తారు. చేస్తేనే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఈసీసీలో ఈ విధంగా ఉంది. S4 హనాల్ ఎలా ఉంటుంది? జస్ట్ వన్ చేంజ్ ఓన్లీ. లాస్ట్లో కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. వెరీ గుడ్. లాస్ట్లో ఇక్కడ ఒక కాలం, ఎక్స్ట్రా కాలం ఒకటి యాడ్ అయింది అంతే. SECC అంటారు. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్కి సంబంధించిన ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది యాడ్ అయింది. రిమైనింగ్ అంతా కూడా సేమ్ టు సేమ్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్. ఈసీసీ S4 హనా ఈరోజు చెప్పిన క్లాసు, లాస్ట్ డే చెప్పిన క్లాసు, ఇప్పటివరకు కంప్లీట్ అయిన క్లాసెస్ అన్ని 99% బోత్ ఆర్ సేమ్. సో S4 హనాలో ఇక్కడ వన్ మోర్ కాలం అనేది యాడ్ అవుతుంది. SECC అని అంటుంది. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అయింది అంతే, ఇంకేం లేదు. బోత్ ఆర్ సేమ్ టు సేమ్. మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటి? POFE అనేది మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి. G001, G002, G003 ఇలా ఉంటాయి. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఎందుకు ఉపయోగపడుతుంది? విత్ హెల్ప్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వీ కెన్ కంట్రోల్ ది ఎండ్ యూజర్ ఫీల్డ్స్ at the time of accounting entry posting, which field is required or which field is not required, which field is optional, which field is surplus అనేది బ్యాక్ ఎండ్ లో కంట్రోల్ చేయడానికి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఉపయోగపడుతుంది. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటైన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. సేవ్. క్లియర్ కదా? అర్థమైందా లేదా? నెక్స్ట్, ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ మన కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. OBC4 డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. OBC5 అసైన్. OBC4 డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. OBC5 అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. మన కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. ట్రాన్సాక్షన్ కోడ్ OBC5. వెళ్ళండి, సేమ్ పాత్. అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4, OBC5. వెళ్ళండి, ఎగ్జిక్యూట్. పొజిషన్, కంపెనీ కోడ్ ఇవ్వండి, కంటిన్యూ. చేయండి. ఇక్కడ మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వాలి. PO ఇవ్వండి, POFV అంతే కదా. ఎంటర్, సేవ్, కంటిన్యూ. ఓకే, సో మనం ఏం చేసాము? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని మన కంపెనీ కోడ్ కి అసైన్ చేసాం. పోలో టెక్నాలజీస్ కి మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అసైన్ చేసాం. ఇదే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ మల్టిపుల్ కంపెనీ కోడ్స్ కూడా అసైన్ చేసుకోవచ్చు. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ మల్టిపుల్ కంపెనీ కోడ్స్ కూడా అసైన్ చేసుకోవచ్చు. ఇదొకటే మీ దగ్గర ఒక 10 కంపెనీ కోడ్స్ ఉన్నాయి, అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు, ఎట్లా కావాలంటే అట్లా. ఓకేనా? సో మనం ఏం చేసాము? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కాన్ఫిగరేషన్ చేసి ఆ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని మన కంపెనీ కోడ్కి అసైన్ చేసాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ ఇన్ SAP FI. All objectives directly or indirectly we will assign or mapping to our company code. So what is mean by field status variant? With help of field status variant we can control the end user fields at the time of accounting entry posting, which field is required or which field is not required. We can control from the field status variant. Field status variant contains different types of the field status groups. ఎగ్జాంపుల్ G001, G002, G003 ఇట్లా ఉంటాయి. క్లియర్ కదా? నెక్స్ట్, ఇవన్నీ 1 అవర్ పడుతుంది. ఇక్కడ నుంచి ఇవన్నీ ఇంకొక 1 అవర్ పడుతుంది. మండే చెప్తాను. ఓకే, ఇవన్నీ ఇంకొక 1 అవర్ పడుతుంది. మండే చెప్తాను. చెప్పండి.
క్లియరా? అర్థమైందా లేదా? ఎస్ సార్. సో మండే నెక్స్ట్ క్లాస్ మండే నుండి స్టార్ట్ అవుతుంది. క్లాస్ లింక్ మీకు వాట్సాప్ గ్రూప్ వస్తుందండి. గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళందరూ లింక్తో జాయిన్ అవ్వండి. పేమెంట్ చేసిన వాళ్ళే గ్రూప్లో ఉన్నారు. పేమెంట్ చేయని వాళ్ళు ఓల్డ్ లింక్తో యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. సో కొత్తగా జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు పేమెంట్ చేయండి, వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాను. మండే అన్వర్డ్స్ న్యూ లింక్ అనేది మీ వాట్సాప్ గ్రూప్కి వస్తుంది. ఆ లింక్ ఎవరికి షేర్ చేయకండి. అన్నోన్ పీపుల్ మన గ్రూప్లో యాడ్ అయితే డిస్టర్బెన్స్ వస్తుంది. క్లియర్ కదా? రైట్. థ్యాంక్ యూ అండి. బాయ్. గుడ్ నైట్. హ్యాపీ సార్ మెటీరియల్ ఇస్తారు. మెటీరియల్ మండే రోజు డిస్ట్రిబ్యూట్ చేద్దామండి. ఓకేనా? ఓకే ఓకే సార్. టోటల్ మెటీరియల్ 120 ఫైల్స్ ఉంటాయండి. మీకు వాట్సాప్ గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తాను. మండే రోజు రిమైండ్ చేయండి. ఇంకా కొంతమంది జాయిన్ అవుతున్నారు. సో అందరికీ ఒకేసారి ఫార్వర్డ్ చేసేద్దాం. నెక్స్ట్ క్లాస్ విల్ బి స్టార్టెడ్ ఫ్రమ్ మండే. అలాగే నేను చెప్పే నోట్స్ అంతా చదవాలి. 80% ఆఫ్ ది క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అన్నీ కూడా ఈ మెటీరియల్ నేను ఏదైతే మీకు ఓన్గా ప్రిపేర్ చేసి ఇస్తున్నానో ఆ మెటీరియల్ నుండే వస్తుంది. నేను ఓన్గా చేయడం అంటే నేను క్రియేట్ చేసింది కాదు. ఎస్ఏపి నుండే తీసుకున్నాం మనం. అది మనకి పాత్రలో ఐఎంజీ డాక్యుమెంట్ నుంచి చూసారా, అక్కడ నుండి పిక్ చేసిన డేటా అంతా కూడా. సో మ్యాండేటరీగా అంతా చదవాల్సిందే. సో ఈ ఒక్క క్లాసే మీకు లెంతీగా ఉంటుంది, కొంచెం కష్టంగా ఉంటుంది. రిమైనింగ్ అన్నీ మీకు ఈజీగా అర్థమవుతాయి. ఇంకేం లేదు ఇక్కడ. మీకు ఇది కూడా అర్థమవుతుంది, కాకపోతే కొంచెం టైం తీసుకుని డెప్త్గా చెప్పింది చెప్తాను. ఎందువల్ల చెప్తాను అట్లా, మీకు అర్థమైంది అనుకోండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, ఈ గ్లోబల్ పారామీటర్స్, ఈ ఒక్క క్లాస్ మీకు క్లారిటీగా అర్థమైతే ఎస్ఐపి అంతా చేసేస్తాడు, ఈజీగా మీకు వచ్చేస్తుంది. సో ఇదే అర్థం అవ్వలేదు అనుకోండి, రిమైనింగ్ క్లాసెస్ అర్థం అవ్వవు. ఈ షీట్లో ఉన్న ఈ 13 కాన్ఫిగరేషన్స్, 13 అంటే ఈ 12 అనుకుందాం, 13 కాన్ఫిగరేషన్ కాదు. ఈ 12 కాన్ఫిగరేషన్స్ మీకు క్లారిటీగా అర్థమైతే మీకు చాలా ఈజీగా ఉంటుంది సబ్జెక్ట్ అనేది. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ విల్ బి స్టార్టెడ్ ఫ్రమ్ మండే. క్లియర్ కదా? సార్ 1 సెకండ్ సార్, మనము డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ చేసాం కదా, అక్కడ ఏ ఫీల్డ్ రిక్వైర్డ్, ఏ ఫీల్డ్ నాట్ రిక్వైర్డ్, ఏది ఆప్షనల్ అనేది ఓన్లీ కన్సల్టెంట్స్ కి మాత్రమే యాక్సెస్ ఉంటుందా సార్? యాజ్ ఏ ఎండ్ యూజర్ గా జాయిన్ అయితే యాక్సెస్ ఉండదా? ఎండ్ యూజర్కి ఉండదండి. ఎండ్ యూజర్కి ఓన్లీ ఎండ్ యూజర్ స్క్రీన్లోనే యాక్సెస్ ఉంటుంది. ఎస్పీఆర్ఓ స్క్రీన్ యాక్సెస్ ఉండదు కదా. ఓకే ఓకే. సో అలాగే విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. మీ క్లయింట్ చెప్తారు ఏమేమి ఫీల్డ్స్ కావాలి, ఏమేమి అవసరం లేదనేది. ఓకేనా? మనకి 75 పారామీటర్స్ ఉంటాయి. ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో we have 75 parameters from debit side, we have 75 parameters from credit side. సో ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి, విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది మనం బ్యాక్ ఎండ్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేస్తాం. క్లియర్ కదా? ఎస్ సార్, థ్యాంక్ యూ. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. బాయ్. గుడ్ నైట్. హ్యాపీ వీకెండ్. థ్యాంక్ యూ.